సో సాయి గారు, ముందుగా మీరు చెప్పండి, ఒక గొప్ప ఇనిషియేషన్ అని చెప్పాలి. T20 లీగ్లో మీరు ఒక ఫ్రాంచైజర్గా ఎంతోమంది కొత్త ఆటగాళ్ళను తీసుకొస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ T20 కౌన్సిల్కి, హెచ్సిఏకి, బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పాలంటే ఇట్లాంటి గొప్ప ఇనిషియేటివ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో ఈ విధమైన క్రికెట్ లీగ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంకోటి సిటీకి సంబంధించిన చాలామంది యువ క్రీడాకారులను కూడా ప్రోత్సహించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా బయటికి తీసుకొచ్చే ఒక గొప్ప ఇనిషియేటివ్ ఇది. సో దానివల్ల వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మాలాంటి వాళ్ళకి ఎవరికైతే క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో ఆడలేకపోయాము, కానీ అట్లీస్ట్ చూస్తాం కాబట్టి ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో సాయి గారు, యాక్చువల్గా ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ T20 లీగ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్లేయర్ని బయటకు తీసుకురావడానికి. ఇంతకుముందుకు క్రికెటర్స్ వాళ్ళ టాలెంట్ని చూపించుకోవాలి అని అంటే ఎక్కడో రంజీ ట్రోఫీ ఆడి ప్రదర్శించేవాళ్ళు. సో ఇప్పుడు టాలెంట్ని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, టాలెంట్ని వెతుక్కుంటూ T20 లీగ్ ద్వారా ఇక్కడికి వచ్చింది. అసలు ఈ కాన్సెప్ట్ ఇట్లా T20 లీగ్ నిర్వహిస్తున్నాము అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఫ్రాంచైజర్గా రావాలి అని ఎందుకు అనుకున్నారు? ఇనిషియల్గా అంటే తెలంగాణ నుంచి చాలామంది క్రికెటర్స్ ఇండియాకి ఆడిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అండ్ హెచ్ఏ కూడా చాలా పాత ఆర్గనైజేషన్. ఎంతవరకు క్రికెట్ అనేటిది సిటీకి పరిమితం అయ్యి ఉంటుంది ఇన్ని రోజుల నుంచి, కానీ క్రికెట్ అనేటిది ఇట్స్ అన్ ఎవాల్వ్డ్ గేమ్ ఇప్పుడు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ప్లేయర్స్ హూ కెన్ రియలీ పర్ఫార్మ్ వెల్ are not able to reach to that level of going and playing to the national level or at least to the state level. సో దీనివల్ల ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ తోటి ఏమైంది అంటే ఆ బ్రిడ్జ్ అనేటిది కవర్ అయిపోయింది. సో వాళ్ళకు యాక్సెస్ దొరికింది ఇప్పుడు. దీనివల్ల వాళ్ళ టాలెంట్ పర్ఫామ్ చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ఎవాల్వ్డ్ గేమ్ క్రికెట్ లాంటి దానికి ప్లేయర్స్ని తయారు చేయడంలో కానీ, ప్లేయర్స్ని ప్రోత్సహించడంలో కానీ మాకు ఇట్లాంటి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్లీ విల్ యూజ్ ఇట్. సో అండ్ విల్ ఎంకరేజ్ అదర్స్ ఆల్సో టు సపోర్ట్ అస్ అండ్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్. అంటే ఒక టీమ్ని సపోర్ట్ చేయడం అంటే కేవలం ఒక ఫ్రాంచైజర్గా ఉండడం మాత్రమే కాదు, ఎంతో టాలెంట్ని మీరు బయటకు తీసుకొస్తున్నారు మీ భుజాలపైన మోసుకొని. వాళ్ళని రేపు దేశానికి ఆడబోయే యువ క్రికెటర్లని పరిచయం చేయబోతున్నారు. అసలు ఆ ఫీల్ ఎలా ఉందండి? చాలా ఫెంటాస్టిక్ ఫీలింగ్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ T20 ఇనిషియేటివ్ తోటి ఎవరెవరికి ఏదైతే టాలెంట్ ఉందో వాళ్ళకు మేము పెట్టిన ట్రయల్స్ కానీ, లేకపోతే వాళ్ళను సెలెక్షన్ చేసుకున్న పద్ధతి కానీ, మా స్ట్రాటజీస్ కానీ, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అంటే టు ఫైండ్ ద బెస్ట్ ప్లేయర్ అండ్ టు ఫైండ్ ద బెస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ప్లేయర్ అండ్ టు చూస్ హిమ్ ఇన్ ద 20 స్క్వాడ్ అనేటిది కూడా ఇట్స్ అన్ ఈక్వల్లీ ఛాలెంజింగ్ టాస్క్. అండ్ అది అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సెషన్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళకు ఎటువంటి విధమైన ఇబ్బందులు కలగకుండా అండ్ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి సపోర్టింగ్ స్టాఫ్ని సెలెక్ట్ చేసి దాని తర్వాత వేరే విధంగా కూడా చాలా విధాలుగా కూడా మనం దీన్ని సపోర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అ స్మాల్ టాస్క్ and it is not just a one man's army. It has to be like a team work which has to be done to make this journey a wonderful one. సాయి గారు, అంటే యాజ్ ఏ ఆడియన్స్గా లేదా బయట నుంచి మేము చూస్తున్నట్లుగా మీరు ఫ్రాంచైజర్స్, అక్కడ ప్లేయర్స్ అందరూ గేమ్ ఆడుతుంటారు, ఇది మాత్రమే మాకు తెలుసు. కానీ యాజ్ ఏ ఫ్రాంచైజర్గా బిహైండ్ ద సీన్ అంతా మీకు తెలుస్తుంది. ఆ ప్లేయర్స్కి కావాల్సినవన్నీ సమకూర్చడం కానీ ఇంకా చాలా థింగ్స్ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకుంటూనే మళ్ళీ ఇదంతా కూడా క్యారీ ఆన్ చేయాలి కదా, అది ఎలా ఉందండి మీకు? అంటే దీని మీద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉండాలండి. అది ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదో చేయాలని చెప్పి చేసామనుకోండి, వాట్ ఎవర్ పర్పస్ దిస్ ఇస్ సర్వింగ్, ఇట్ విల్ నెవర్ బి రీచ్డ్ అండ్ ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. అండ్ మోర్ ఓవర్ మన సపోర్ట్ అనేటిది ఎంతైనా కానీ ఇది ఒక పిరమిడల్ స్ట్రక్చర్ నుంచి పైనుంచి చూస్తూ ఉంటాం, కానీ కింద నుంచి పై వరకు అందరూ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దీనికి. ఇప్పుడు టీమ్ మేనేజర్ అయినా సరే, మా టీంకి ఒక కన్సల్టెంట్ అయినా సరే, టీమ్కి మెంటర్ అయినా సరే, టీమ్ హెడ్ కోచ్ అయినా సరే, ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టాలి దీనికోసం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బuying a franchisee and hiring the players and all.
ఇట్ ఈస్ అబౌట్ మల్టీసెంట్రిక్, అంటే అన్ని విధాలుగా కూడా మనము దగ్గరగా చూసుకుంటూ ఉంటేనే ఈ లీగ్ ఫస్ట్ టైం కాబట్టి ఈ ఇయర్ నెక్స్ట్ వచ్చే ఈ లీగ్స్కి, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అయ్యే లీగ్స్కి కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోగలుగుతాం. అండ్ రవి గారు కూడా ఇంతకుముందు మా టీంకి అందరికి కూడా ఒకటే చెప్తూ ఉంటారు, దిస్ హ్యాస్ టు బీ లైక్ అ బైబిల్ ఆర్ అ భగవద్గీత ఫర్ ద నెక్స్ట్ కమింగ్ సీజన్స్ అని చెప్పి. ఎందుకంటే ప్రతిది కూడా వీ పుట్ ఇట్ ఆన్ అ పేపర్, వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ అండ్ విల్ ట్రై టు సీ ద థింగ్స్ విచ్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దట్ డే అండ్ వి ట్రై టు కరెక్ట్ ఇట్ ద వెరీ నెక్స్ట్ డే. మా మ్యాచ్కి అయినా సరే, మ్యాచ్ మధ్యలో ఉన్న బ్రేక్ అయినా సరే, వీ హ్యావ్ అ క్లియర్ కట్ ప్లాన్ వాట్ వీఆర్ డూయింగ్. రైట్. అంటే గ్రౌండ్లో ఆడేటప్పుడు వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో మీ పైన అంతకు మించిన ప్రెషరే ఉంటుంది. నేను చూస్తుంటాను, ఎప్పుడైనా అవుట్ అయినప్పుడు లేదా 6 కొట్టినప్పుడు ఆ ఆనందం అంతా మీ ముఖాలలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫీలింగ్ ఎట్లుంటుందండి, ఎట్లా ఉంటుంది, మీ ప్రెషర్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే బేసిక్గా ఎట్లా అంటే అండి, వి ఆల్ ట్రీట్ ఆల్ అవర్ బాయ్స్ లైక్ అ ఫ్యామిలీ. ఇట్స్ నాట్ దట్ దర్ అవుట్ సైడర్స్ అండ్ వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద ఫ్రాంచైజీ అనేది కాన్సెప్ట్ ఏం లేదు. లైక్ యాజ్ ద ప్రొవైడర్స్ టు ద టీమ్, నాకు కానీ రవి గారికి కానీ ఆ స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీల్డ్ కానీ ఆఫ్ ఫీల్డ్లో కానీ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. వీఆర్ ఆన్సరబుల్ టు మల్టిపుల్ పీపుల్, వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ సెల్స్, వీఆర్ ఆన్సరబుల్ టు ద ఫ్యాన్స్, వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ స్పాన్సర్స్. సో ఆ స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. కానీ గుడ్ లక్ దట్ మా టీమ్ స్ట్రాంగ్గా ఉన్నందుకు మాకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా మినిమం లెవెల్లోనే పెడుతున్నారు. దర్ పర్ఫార్మెన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ అస్ వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ అండర్ తనైస్ క్యాప్టెన్సీ టీమ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ మా మెంటర్ ఇంకా కోచ్ కూడా వీళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు కాబట్టి దట్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బర్డెన్ టూ మచ్. సో దట్ వే వీఆర్ మేనేజింగ్ థింగ్స్ ప్రస్తుతానికి. సో సాయి గారు, మీరు అసలు క్రికెట్ ఎప్పుడు ఆడలేదు, చూడడము నేను ఎట్లాగా చూసాను, ఇప్పుడు ప్రోత్సహించే టైం వచ్చింది కాబట్టి ప్రోత్సహిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ ఆడే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వేరుంటుంది, చూసే వాళ్ళకి వేరుంటుంది. అసలు ఆడకుండా ఇంత స్ట్రాంగ్ ప్లేయర్స్ని ఎట్లా చూస్ చేశారండి అసలు? అంటే ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రాపర్ హోంవర్క్ అండి. ఏదైనా సరే పుట్టుకతో అన్ని విషయాలు తెలియదు మనకి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వి ట్రై టు గెయిన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎవ్రీథింగ్. సో వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా హ్యాడ్ లైక్ మల్టిపుల్ స్లీప్లెస్ నైట్స్, వాళ్ళ వీడియోస్ చెక్ చేయడం, వాళ్ళ వీడియోస్ని చూడడం, హూ ఆర్ ద బెస్ట్ ప్లేయర్స్ అది ఇది అని చెప్పి స్కౌట్ చేసుకోవడము, ట్రైంగ్ లైక్ గెటింగ్ అ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కోచెస్, ప్లేయర్స్ అండ్ consultants who are who are experts into like strategizing who to pick up and who not to pick up కన్నా కానీ who to pick up అనే విషయంలో వాళ్ళు క్లారిటీగా ఉంటారు కాబట్టి that makes us more stronger when we create a team like this. సాయి గారు, ఒక మంచి గోల్తో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని మీరు వచ్చారు. సో ఈ TG20 అనేది యాజ్ ఎ ఫ్రాంచైజర్గా క్రికెట్కి మాత్రమే పరిమితం అవుతుందా, ఇంకా వేరే గేమ్స్కి కూడా ప్లాన్ ఏమైనా ఉందా? ఎక్కడ ఛాన్స్ ఉన్నా కానీ రంగారెడ్డి రైజర్స్ విల్ ట్రై టు ఎక్స్పాండ్ ఇట్స్ వింగ్స్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు క్రికెట్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు దిస్ లీగ్. వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ లండన్ నుంచి కానీ మాంచెస్టర్ నుంచి కానీ అక్కడ ఉన్న క్రికెట్ క్లబ్స్ నుంచి కూడా చాలామంది అసోసియేట్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ అసోసియేషన్ వల్ల ప్లేయర్స్ ఇక్కడ నుంచి అక్కడికి పంపడం కూడా అండ్ ఇక్కడున్న సపోర్టింగ్ స్టాఫ్ని అక్కడికి పంపడం, ఆ కమిటీలో వాళ్ళు పనిచేయడం, వాళ్ళకు అదొక ఎక్స్పీరియన్స్. దానివల్ల చాలా వరకు ఎక్స్పీరియన్స్ అనేటిది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తే. సో సాయి గారు, మీరేం చెప్తారండి? ఈ TG20 లీగ్ అనేది ప్రతిభకి పట్టం కడుతూ ఉంది. అందులో మీరు ఒక ఫ్రాంచైజర్గా ఇంతమందిని తీసుకొస్తున్నారు, నెక్స్ట్ ఇంకా విస్తరించే పనిలో కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మీ టీంని ఇంకా ఎట్లా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? రాదర్ దాన్ టీమ్కి సపోర్ట్ చేయడం కన్నా TG20 అనే కాన్సెప్ట్ని స్ట్రాంగ్గా చేయాలండి. దానివల్ల ఈ ఫ్రాంచైజీస్ మధ్యలో కాంపిటీషన్ అనేది ఎలాగో ఉంటుంది, బట్ దిస్ హెల్దీ కాంపిటీషన్ విల్ ట్రై టు బ్రింగ్ లాట్ ఆఫ్ గుడ్ ప్లేయర్స్ అండ్ దీస్ గుడ్ ప్లేయర్స్ కెన్ హ్యావ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ప్లే టు ద ఇండియన్ స్క్వాడ్ అండ్ ఈవెన్ ఇన్ ది IPLs. సో
దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ దేర్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. కప్పు కొట్టడం అనేటిది యాజ్ తనే సెడ్ ఇట్స్ అ షార్ట్ టర్మ్ గోల్, బట్ కీపింగ్ దిస్ TG20 స్ట్రాంగర్ ఫర్ ద ఇయర్స్ కమింగ్ అహెడ్ is my primary goal, and to promote this is also my primary goal. అంటే TG20 లీగ్కి ఇప్పుడు ఆర్ఆర్ గారికి TV5 అసోసియేట్ పార్ట్నర్షిప్గా వ్యవహరిస్తోంది. విజయ్ దేవరకొండ సినీ స్టార్స్ దగ్గర నుంచి మన నేషనల్ ప్లేయర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏమని చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే TG20కి విజయ్ దేవరకొండ ఆయన బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. కానీ రంగారెడ్డి రైజర్స్ జెర్సీ లాంచ్కి రామ్ చరణ్ గారు తీశారు, మెగా పవర్ స్టార్, అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆర్ఆర్ఆర్ యాంథమ్ SS తమన్ గారు చేశారు, అండ్ విచ్ ఇస్ బికమ్ వెరీ పాపులర్ నౌ. ఇప్పుడు రెడ్ FM కానీ లేకపోతే స్టేడియంలలో కానీ లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ ఈ సాంగ్ కూడా చాలా వైడ్ స్ప్రెడ్ అయ్యి చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై స్పాన్సర్స్ అండ్ ఆల్ మై సపోర్టర్స్ హూ హ్యావ్ మేక్డ్ RRR come till here.